మీలాంటి వాళ్ళు ఇద్దరున్నప్పుడు వీళ్ళలాంటి వాళ్ళు ఇద్దరున్నప్పుడు వీళ్ళలాంటి వాళ్ళు ఇద్దరున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఎందుకు ఇద్దరు ఉండకూడదు? న్యాయం చెప్పండి. సూపర్ బావా, బాగా చెప్పావు. మీరంతా చీటింగ్ చేస్తున్నారు. ఏంటండి చీటింగ్? అలా అయితే మీరు చేసింది ఏంటి? ఈటింగా? మా చెల్లి హాస్పిటల్లో ఉంది, సీరియస్ గా ఉంది అని అన్నా, ఇప్పటికిప్పుడు దానికి రావాలి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇదిగో చూడండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏంటి మర్యాదగా మాట్లాడేది? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడు. వీళ్ళందరినీ కొంచెం బయటికి వెళ్ళమనండి. వాళ్ళు నా ఫ్రెండ్స్, ఇక్కడే ఉంటారు. చాలా సీక్రెట్ మ్యాటర్. ప్రాణం పోయే విషయమైనా సరే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లరు. వాళ్ళంతా నా ప్రాణం. నువ్వు చెప్పు. సరే, ఓకే. ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ. బెస్ట్ ఫెలోస్, ఇక్కడి నుంచి పోండ్రా. నీకోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళం, ఇక్కడి నుంచి మేము వెళ్ళమంటే వెళ్ళాం. పోండ్రా. మేము నీ ప్రాణ స్నేహితులం, మా ప్రాణం పోయినా మేము వెళ్ళాం. ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో శాల్తీలు ఉంటాయి, ప్రాణాలు ఉండవు. ఐ విల్ మీట్ ఇన్ ద కోర్ట్. ఇప్పుడు దాకా మనమందరం మంచి స్నేహితులం. ఒక్క నిమిషంలో మన స్నేహితుడిని మనకు దూరం చేసింది. ఆ విషయం పక్కన పెట్టు, ఇక్కడ లాయర్ వెంకీ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అదే ముఖ్యం, మ్యాటర్ కు రావయ్యా. కనీసం ఈ కేసు మీద అయినా నేను కోర్టుకు వెళ్ళొచ్చా? దీన్ని కూడా నువ్వు కేసు అంటే నిన్ను లాయర్ అనరు, బ్రోకర్ అంటారు. అజా, లోపల ఏం చెప్పావు? నిజం చెప్పాను. అయ్యో, నువ్వు లెజెండ్వే గాని లోన్ ఏం జరిగిందో చెప్పరా. ఈ లవ్వు గివ్వు ఇలాంటివి మనకి పడవు. ఇలా నువ్వు నా వెనకాల పడ్డం అస్సలు బాగోదు. నువ్వు అడక్కపోయినా నీకు అడ్వైస్ చెప్తున్నాను, విను. ఈ లవ్వులు గివ్వులన్నీ పక్కన పడేసి బుద్ధిగా చదువుకో, బాగుపడతావు. నువ్వే కదా కళ్యాణ మండపానికి వచ్చి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ చెప్పా. అది మీ నాన్నకు బుద్ధి చెప్పడానికి చేశాను. మరి నన్ను ఎందుకు ఐ లవ్ యూ చెప్పమన్నా? అదే టైమింగ్ లో వచ్చే డైలాగ్ అమ్మా, అలాగే వస్తది. చూడు, నా లైఫ్ లో ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పింది నీకే. నా విషయంలో ఒకే లవ్, ఒకే లవర్, అది నువ్వే. ఓ సెంటిమెంట్ తో కొడుతున్నావా? బీ సీరియస్, నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ. ఈ సిన్సియర్ లవ్ అంటే ఇద్దరు కలిసి ఇంటి పారిపోవడం, ప్రాణాలు వదిలేయడం, ఇదేగా. ఇప్పుడు నీ సిన్సియర్ లవ్ టెస్ట్ చేయడం కోసం నేను మేడం నుంచి దూకడం, గోడలు ఎక్కడం, చెట్టపట్టలు వేసుకుని బీచ్లో తిరగడం, ఇలాంటి ఏదో పనులు మనం చేయమమ్మా. ఇప్పుడు నేను పెట్టే టెస్ట్ నీకెలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, రాత్రికి నువ్వు వచ్చి ఫుల్ నైట్ ఏంటి ఎక్స్ప్రెషన్ మారిపోయిందేంటి? మీది ఎంత సిన్సియర్ లవో మాకు తెలుసులేవే. ఓరి దుర్మార్గుడా, నువ్వు అలా మాట్లాడావా? పాపం అమ్మాయి మనసు బాధపడదు. అయ్యో రాజా, ఒకసారి పిలవరా, వెళ్ళిపోతుంది. రాజా, ఒక పేదమ్మాయి డబ్బున్న వాడిని లవ్ చేస్తే దానికి ఎన్నో కారణాలుంటాయి. కానీ ఒక డబ్బున్న అమ్మాయి ఒక పేదవాడిని ప్రేమిస్తే అది నిజమైన ప్రేమే అవుతుంది. రే, డబ్బు లేని వాళ్ళని చేసుకుంటే మనం వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు అవుద్ది. అదే డబ్బున్న అమ్మాయిని చేసుకుంటే వాళ్ళు మనకి లైఫ్ ఇచ్చినట్టు అవుద్ది. మనం ఒకరికి లైఫ్ ఇవ్వాలరా, తీసుకోకూడదు. కాదురా, పెద్దింటి అమ్మాయో లేనింటి అమ్మాయో, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి రాజా. అందుకే కదరా అమ్మాయి బాధపడేలా మాట్లాడాను. అప్పుడు బట్టలు వేసుకోమని చెప్పాను, లవ్ పుట్టింది. ఇప్పుడు బట్టలు ఇప్పేయమని చెప్పాను, లవ్ పోయింది. ఏంట్రా అనుభవం లేనిది అనుభవం ఉన్నట్టు చెప్తున్నావు? అది తెలియాలంటే ఫుల్ జ్ఞానం ఉండాలిరా. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో చెప్తే మేము కూడా తెచ్చుకున్నాం కదా. ఏం మాట్లాడుతున్నాడు వీడు అసలు? చాలు. ఏంటిది? ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? నువ్వు నా ప్రేమకి టెస్ట్ పెడతానన్నావుగా, పెట్టుకో. నువ్వు తాళి కడితే నీ భార్యగా పద్ధతిగా బతికేదాన్ని, కానీ ఇది పద్ధతి లేని బతుకు. అందుకే నువ్వు చెప్పినట్టే ఈ రాత్రి అంతా నీతో ఉండి రేపు పాయిజన్. ఈ రోజు పక్క, రేపు పాడే. దట్స్ లైఫ్. లేవే, లేగా ముందు లేవే కంచి. తలుపుది. మా అన్నయ్యలు వచ్చారు. ఏమా తలుపుది. ఏమా
ఏంటి సిగ్గు లేకుండా? నీ ప్రేమ గురించి నువ్వు ఎప్పుడైతే నాన్నకి చెప్పావో నాన్న అప్పుడే ఒప్పుకున్నాడు కదా, మేము కూడా ఒప్పుకున్నాం కదా. మంచి మర్యాద అన్ని మర్చిపోయి నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాం. ఇప్పుడు వాడి బుద్ధి చూపించాడు కదా. ఏయ్, రా. ఏయ్, 10 మందిని కొట్టి అమ్మాయిల దగ్గర అసభ్యంగా మాట్లాడడం మగతనం అనిపించుకోదు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే అప్పుడు మగతనం అనిపించుకునేది. రా. రావయ్యా దినేష్, కాలేజీకి వెళ్ళలే? ఫీజు కట్టేశావా? కట్టేశాను. అదే అన్నకి చైన్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. చైన్ ఇచ్చి వెళదామని వచ్చావా? మరి కాలేజీ ఫీజు ఎలా కట్టావు? ఈ చైన్ పెట్టి ఫీజు కట్టాను. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అంతా హెల్ప్ చేశారు. ఆ డబ్బుతోనే ఈ చైన్ విడిపించాను. అన్నా, ఈ చైన్ ఆ అమ్మాయికి ఇచ్చేయండి. రే నువ్వు ఆ అమ్మాయి ఒకే కాలేజీలో చదువుతున్నారు కదా, నువ్వే ఆ చైన్ ఏదో తనకి ఇచ్చేయచ్చు కదా. అది తీసుకొచ్చి రాజా కిందకి ఇస్తున్నావు. ఎందుకు ఆ అమ్మాయి 3 రోజుల నుంచి కాలేజీకే రాలేదు. 3 రోజుల నుంచి కాలేజీకి రాలేదా? వామ్మో, వాళ్ళ అన్నయ్యలో అమ్మాయిని కోపంగా తీసుకెళ్లారన్నావుగా, ఆ అమ్మాయిని ఏమైనా చేసేసారంటావా? నాకు చాలా భయంగా ఉందిరా. వెళ్ళి పని చూసుకోరా. ఎందుకురా విసుక్కుంటావు? మేమందరం నీతో కలిసి ఉంటున్నాం. రేపేమన్నా జరగకూడదు జరిగితే మనందరం బాధపడాలి. ఎప్పుడు నవ్వుతూ తిరిగే అమ్మాయిని ఇంటెలిజెంట్ అంటూ సాంప్రదాయం అంటూ ఏవో అన్నావు. ఇప్పుడు చెప్తున్నాను విను. నిన్ను కన్నవాళ్లు నువ్వు చేసిన పనికి, నీ మొండితనానికి ఎప్పుడో నిన్ను బయటికి గిండేసేవాళ్లు. నీ మొండితనానికి ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందంటే అంతకంటే అదృష్టం నీకు దొరకదు. నిన్ను వెతుక్కుంటూ వచ్చి ప్రేమిస్తున్నానంటే మీ అమ్మలేని లోటు నీకు తీరినట్టేరా. రాజా, ఎప్పుడు కుటుంబం లేదని బాధపడే నీకు ఆ అమ్మాయి ప్రేమ నీకు దొరికిందంటే జీవితంలో నీకు అన్ని దొరికినట్టేరా. హేమ అన్నయ్యలు వచ్చి ఏదో తప్పు చేసిన దాంట్లో తీసుకెళ్లారా? మన ఇంట్లో తప్పు చేస్తే కొట్టి చెప్తారు, అదే పెద్దింట్లో తప్పు చేస్తే కొట్టి చంపేస్తారు. ఒకవేళ తప్పుగా అనుకుని వాళ్ళ నాన్న అన్నలు కొట్టి చంపుంటే ఆ తప్పు వాళ్ళది కాదు రాజా, నీదవుతుంది. జరగరాంది ఏదైనా జరిగితే బాధ్యుడు నువ్వే. ఒకవేళ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నా ఆ పాపం కూడా నీదే అవుతుంది రాజా. ఒక్క విషయం రాజా, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించకపో, కనీసం ఆ అమ్మాయి బతికుందో లేదో ఒక్కసారి చూసి చెప్పు, మేమైనా సంతోషిస్తాం. అన్నా, ఇదిగో బైక్. హేమా, హేమా, రేయ్, ఎక్కడ హేమా? హేమా, ఎక్కడ హేమా? హేమ ఎక్కడి నుంచి చెప్పరా? రేయ్, హేమ ఏం చేశావు? చైతీరా, ఏమెక్కడది? చైతీ, చెప్పరా? రేయ్, హేమా, హేమా, స్టాప్ ఇట్. ఏయ్, రౌడీజం చేస్తున్నావా? ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం ఏంట్రా? ఏయ్, హేమా ఎక్కడా? ఏయ్, అది నా కూతురు. దాని గురించి అడగడానికి నువ్వెవరు? నేను తన లవర్ని రా. ఇప్పుడే ఇక్కడే తన కళ్ళ ముందు ఉండాలి, లేదంటే ఇంట్లో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండడు. అడ్డంగా నరికేస్తాను.